స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం శరవేగంగా రంగం సిద్ధం చేస్తోందా? కేబినెట్ మీటింగ్ తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతోందా? రిజర్వేషన్ల వివాదాన్ని అధిగమించేలా ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లబోతోంది? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు ఇప్పటికే గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాకపోవడంతో పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ హైకోర్టు ఆ జీవోను కొట్టివేయడంతో లోకల్ బాడీ ఎన్నికలకు బ్రేక్ పడింది. నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయినప్పటికీ కోర్టు తీర్పుతో రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 3,000 కోట్ల రూపాయలు వృధా కాకుండా ఉండాలంటే లోకల్ బాడీ ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఉందని గత మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన రిజర్వేషన్లను సరిచేయాలని డెడికేటెడ్ కమిషన్ కు సూచించింది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన ఆ రిపోర్ట్ పై కేబినెట్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. బీసీలకు చట్టబద్ధంగా 42% ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. 2 సంవత్సరాలైంది బీసీలకు 42% ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ పోదామని. కానీ సెంట్రల్ నుంచి ఫండ్స్ కూడా ఇవ్వడం లేదు. దాదాపు ఈ ఫండ్స్ కూడా ఇవ్వలేక గ్రామాలలో అస్తవ్యస్తమైన పరిస్థితిని ఆలోచన చేసి పార్టీ పరంగా ఇది గుర్తు లేనిటువంటి ఎలక్షన్స్ కాబట్టి పార్టీ పరంగా 42% ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు విఘ్నులు. అందరు అనుకుంటున్నారు ఏదో చమత్కారమైన మాటలు కింద మీద మాట్లాడితే ఏదో గొప్పగా మాట్లాడిన మాటలు ఏముండదండి. ప్రజలు విఘ్నులు. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలు త్వరలోనే ఖరారు కానున్నాయి. నెల 25వ తేదీన జరగనున్న కేబినెట్ మీటింగ్ నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయనుంది ప్రభుత్వం. తర్వాత కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత నెల 26 లేదా 27న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా కసరత్తు జరుగుతోంది. డిసెంబర్ మొదటి వారం నుంచి 2వ వారం లోపల గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కారణంగా ఊపు మీదున్న కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగిస్తుందా? రిజర్వేషన్ల అంశంపై విపక్షాల నుంచి విమర్శలు, అభ్యంతరాలను ఫలితాల ద్వారా అధిగమిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.